ఇవాళ ఒడిశాలోని పూరి జగన్నాథుని విశ్వ ప్రసిద్ధ రథయాత్రను నిర్వహించనున్నారు. జగన్నాథ, బలభద్ర, సుభద్రలు శ్రీక్షేత్రంలోని రత్నసింహాసనం వీడి యాత్రగా పెంచిన తల్లి గుండీచాదేవి మందిరానికి చేరుకోనున్నారు. గర్భగుడిలోని దారు విగ్రహాలు భక్త జనఘోష మధ్య రథాలపై 3 కిలోమీటర్లు ప్రయాణించి అమ్మ సన్నిధికి చేరుకుంటాయి. ఈసారి రథయాత్రకు ప్రత్యేకత ఉంది. 1971 తర్వాత ఒకే రోజు జగన్నాథుని నవయవ్వన దర్శనం, నేత్రోత్సవం, రథయాత్ర నిర్వహిస్తున్నారు. 3 వేడుకలు ఇవాళ ఉండడంతో జగన్నాథుని నందిఘోష్, బలభద్రుని తాళధ్వజ, సుభద్ర దర్పదలన్ రథాలు ఇవాళ సాయంత్రానికి అమ్మ ఆలయానికి చేరుకునే పరిస్థితి లేదు. స్వామి సేవలు పూర్తయ్యే వరకు రథాలను మార్గమధ్యమంలో నిలిపివేస్తారు. మళ్లీ రేపు భక్తులు రథాలను లాగుతారు. పూరి రథయాత్రకు లోగడ రాష్ట్రపతులెవరూ రాలేదు. తొలిసారి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ ఉత్సవంలో పాల్గొనడం విశేషం. ఆమె గవర్నర్ రఘుబర్ దాస్ తో కలిసి సుభద్రమ్మ రథం లాగుతారు. ముఖ్యమంత్రి మోహన్ చరణ్, కేంద్ర మంత్రులు, ఇతర ప్రముఖులు పాల్గొంటారు. 2 రోజుల రథయాత్రలో 15 లక్షల మంది భక్తులు పాల్గొంటారని అంచనా. దీన్ని దృష్టిలో ఉంచుకుని పూరి పట్టణానికి 3 అంచెల భద్రత కల్పించారు అధికారులు.